సనాతనమైనటువంటి స్టేజ్ ఏర్పాటు చేయలేదు, నేనే ఆయన మేము పుట్టే ఆయన మరి ఈ తాలూకా పవిత్రమైన సాంప్రదాయం పేరు ఏం చెప్పాలంటే ఇది మానవ సాంప్రదాయం అనే చెప్పాలి. ఎందుకంటే మరి చూడండి, మనం పూజించే ఏ మహనీయులైనా ఈ రోజు మరి దైవాధీనం జగత్ సర్వం భక్తాధీనంచ దైవచ తద్భక్తి ఉత్తమాధీనం ఉత్తమ మమ దేవత. ఈ రోజు గుళ్ళు గోపురాలు కట్టిన పెద్దలందరూ కూడా ఏ విధంగా ఈ రోజు గుళ్ళు కట్టించుకుని పూజింపబడుతున్నారు. వారందరూ కూడా ఎవరికి పడతాలు కట్టడానికి అవదమ్మా, కేవలం గురుమంత శ్రీసిద్ధులకే గుడి కట్టి పూజించాలి, ఎవరి పడతాలు చేయడానికి అవదు. అయితే ఆ పారంపర మరి ముత్యాలమ్మగారు అనే గుడి ఉంది. మరి ఆవిడ పారంపర ఏంటంటే కోటాను కోట్ల భక్తులు అవడం వల్ల ఆ పారంపర లింకులు కొన్ని సెట్ అవ్వకపోవడం వల్ల, కొన్ని తెలియకపోవడం వల్ల తెలిసినంత వరకు సాంప్రదాయం పారంపర ఏర్పాటు చేసుకుని వచ్చామన్నమాట. అంతేగాని అందరూ గురువుని చేయించి పూజించబడిన వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చూడండి, మనం జన్మించాము దుర్లభం మన జన్మానం వివేకం అతి దుర్లభం, దుర్లభం కృష్ణ భక్తానం జ్ఞానే త్రైలోక దుర్లభం అంటారు. చూడండి, ఈ లోకంలో ఎన్నో భక్తులు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా చివరగా మరి అగ్నిదేవ జుజాతీనం మునినం వృద్ధదైవతం ప్రకృతి స్వల్ప బుద్ధేనం సర్వసమా దర్శన అంటున్నారు. మేమనే మాటలు కాదమ్మా, సాక్షాత్ పరమశివుడు ఆ పార్వతీదేవి తల్లి సమేత పరమశివుడు అన్నారు అన్నమాట. ఓ జనులారా, మనందరం కూడా ఎవరి బిడ్డలమే? సాక్షాత్ పార్వతీమాత ఆ పరమేశ్వర తాలూకా బిడ్డలం మనందరమేనే. మరి వాళ్ళు చెప్పినట్లే మనం చెయ్యాలి. వాళ్ళు ఏం చెప్పారు వినాయకుడికి కానీ కుమారస్వామికి కానీ ఏం చెప్పారమ్మా? నాయన చూడండి, కుమారస్వామికి వినాయకుడికి మరి పట్టం కట్టాలన్నప్పుడు నాయన ఎవరైతే దివి తిరుపతిలో ముందు తిరిగి వచ్చేస్తారో వారికే పట్టం కడతాను పందెం కడితే ఏం చేశారమ్మా? కుమారస్వామి నాలాగా కొన్ని సంట్లు కటింగ్లు అయి ఉండడం వల్ల నిమలవాహనం కదా, ఒక్క నిమిషంలో అన్నేమాత్రం మరుగుజ్జోడి వినాయకుడు అని చెప్పేసి అహంకారంతో పొనుకునేసరికి వెళ్ళి వెంటనే ఇంకా అల్లులు చూడకుండా ఇలా గురువుగారు అనేసరికి వెంటనే నిమలవాహనం వేసుకుని పరిగెడి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయేసరికి వినాయకుడు ఏంటంటే నాలాంటి బుర్రలేనాడు అవడం వలన అక్కడ విచారంగా కూర్చుంటాడు అమ్మ నాన్న దగ్గరికి. కూర్చుంటే ఏంట్రా అలాగున్నా నాన్న వినాయక అంటే, ఏం చెప్పమంటారు నా దుస్థితి, నా పుట్టుకలోనే మరుగుజ్జుతనం ఉంది, చివరికి ఇక్కడ మీరందరూ కూడా నన్ను అవమానిస్తున్నారు, లేకపోతే ఆ తమ్ముడు ఆ 6 ప్యాక్ లో ఉన్న తమ్ముడికి నాకు పోటీ ఏంటి, నన్ను అవమానించినట్టు కదా, ఎవరు చెప్పుకోమంటారు? ఏమమ్మా అదే కప్ప వాళ్ళ కింద ఉండి రామా రక్షించు అంటే రాముల వారు ఏంటి నీ బాధ అంటే ఏం చెప్పమంటారు, నిన్ను ప్రార్థిస్తుంటే నీవు నా మీద ఆదేశిస్తావు, నేను ఇంకెవరు చెప్పుకోవాలంటుంది తప్ప. అలాగా మీ తల్లిదండ్రులు మీరే నన్ను బాధపడితే ఎలాగని చెప్పేసి వినాయకుడు బాధపడితే, ఎందుకురా నాన్న అంత విషయం బాధపడక్కర్లేదు, నీకు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది, తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. నువ్వు తల్లిదండ్రులు చుట్టూ 3 సార్లు తిరిగేసావంటే దిగి తిరుపతిలో తిరిగేసినట్టే, నీకేం భయం లేదు అని సెలవిచ్చారు తల్లిదండ్రి. అంటే తల్లిదండ్రుల తాలూకా మాటను అనుసరిస్తే ఎంత గుడ్డు మొక్కన సరే ఫలాలు ఇచ్చేస్తారు. కావాలంటే చెక్ చేసుకోండి, వాళ్ళు చదువు సంఖ్యలు అక్కర్లేదు, అవసరం అయితే చూసుకోండి, నేను ఎంతో మందిని చూపిస్తాను. ఏమా మరి ఎవరినో చూపించక నేనే 10th క్లాస్ డెబర్ అయిపోయాను. మరి డెబర్ అయిపోయి మళ్ళీ తిరిగి చూసేసరికి నేనే MA BL చేసే ముందు నేనే ఫస్ట్ అయ్యాను. మళ్ళా ఏ శక్తి 10th లో డెబర్ అయిపోయినాడు ఎలాగమ్మా MA BL చేసేస్తాడు, ఒక గుడి సూపర్వైజర్ ఉద్యోగం చేసేస్తుంటాడు. తల్లిదండ్రుల తాలూకా ఆశీర్వాదం, అలాగే పెద్దలందరూ ఆశీర్వాదం, అలాగే ప్రతి ఒక్కరు కూడా అప్పుడు వినాయక స్వామి సరే అని చెప్పేసి కుమారస్వామి ఏ గుడిలోకి వెళ్తుంటే అప్పటికే వినాయక స్వామి లోపల దర్శనం చేసుకోవడానికి ఎదురొస్తుంటాడు, వెనక్కి ఇంకే అడవి వెళ్తుంటాడు గుడిలోకి, కుమారస్వామి అట్నుంచి వినాయకుడు తిరిగి వచ్చేస్తుంటాడు ఎప్పుడు దర్శనం చేసుకుని. అరే ఎంత తొందరగా వచ్చేసాడు ఈ మరుగుజ్జు అన్న ఎలా వచ్చాడు? అయితే తిరుపతి ఈయనకన్నా ముందు వెళ్ళిపోతాను, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేసరికి అప్పుడే వినాయకుడు దర్శించుకొని మళ్ళీ ఆయన అప్పుడే వచ్చేస్తున్నాడు, ఇంకేం మెట్లు ఎక్కుతుంటేనే. ఏంటి మహిమ? అందువలన తల్లిదండ్రి గురువు దైవం తాలూకా ఆశీర్వాదం, మనం దైవ కృపతో బతకాలి తప్పించుకొని మా అమ్మ కాపాడుతుంది, మా తమ్ముడు కాపాడుతుంది, ఎంత జరిగేది తల్లి. అలాగైతే చూడండి, ఈ రోజు టాటారత్నం గారు ఎంతమందికి అన్నం పెట్టారు, మరి ఆయన కాపాడొచ్చు కదా.
ఆ దైవం తాలూకు ఆశీర్వాదం ఉండాలి మనకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిని గౌరవించండి, తల్లిని పూజించండి, తండ్రిని పూజించండి, ప్రత్యక్ష దైవాలు. అనంతరం మీ సమీపంలో ఉండే గురువు గారిని పూజించండి. ఇప్పుడు మన ఈశ్వరుడు ఏం చేశాడో మనం అది చేయాలి, రాముల వారు ఏం చేశారో అది మనం చేయాలి, అదే కృష్ణ భగవాన్ ఏం చేశాడో మనం అది చేయాలి, యేసుప్రభు ఏం చేశాడో అది మనం చేయాలి, అల్లా ఏం చేశాడో అది మనం చేయాలి. వాళ్ళందరూ గురువుని పూజించే కదా మా దేవుళ్ళు అయ్యారు. మరి అది ఆ మార్గం వదిలేసి మనం ఇంకో రకంగా తెలుసుకుంటాం అంటే మన అరటిపళ్ళు వృధా అయిపోతాయి, కొబ్బరికాయలు వృధా అయిపోతాయి, డబ్బులు వృధా అయిపోతాయి, బస్ ఛార్జీలు వృధా అయిపోతాయి, మా చెల్లమ్మ వయసు వేస్ట్ అయిపోద్ది అంటున్నారు. నిజమే మరి. కరెక్ట్ అడ్రస్ ఉంటే ఇప్పుడు అక్కలు ఈ ఊరికి మేడపాడికి అడ్రస్ కరెక్ట్ చెప్పారు కాబట్టి వచ్చేయగలిగాం. లేదంటే అటువైపు ఒరిశాఖ వెళ్ళిపోతే ట్రైన్ ఎక్కేసి అప్పటికి రాదు. అలాగేంటంటే మన రామాయణం, భారతం, భాగవతం